చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఏపీ హోంమంత్రి అనిత. కాకినాడ జిల్లాలోని సిహెచ్ అగ్రహారానికి చేరుకుని బాలిక కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 2 ఏళ్ల చిన్నారి అదృశ్యం చాలా బాధాకరమన్న హోంమంత్రి అనిత, పాప అదృశ్యమైన రోజు నుంచి పోలీసులు గాలిస్తున్నారని స్పష్టం చేశారు. సాంకేతిక ఆధారాలతోనే కాదు, గ్రౌండ్ లెవెల్లో లభించిన వివరాలతో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని హోంమంత్రి అనిత వివరించారు. పాప ఆచూకీ తెలిసే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయని చెప్పారు. చంటిబిడ్డ కనిపించకుండా పోయిన సందర్భం చూస్తా ఉంటే నిజంగా చాలా మనసుకి చాలా బాధ అనిపించింది, కలిసివేస్తుంది. డే బై డే కంపల్సరీగా ఇమీడియట్ గా సాయంత్రానికి మా డిపార్ట్మెంట్ కి వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కాదండి, గ్రామస్తుల్లో కొంతమంది డిపార్ట్మెంట్ కి ఇలా ఒక చంటిపిల్ల కనిపించకుండా పోయిందనే సంగతి తెలిస్తే ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. జిల్లాలో ఉన్న అన్ని పార్టీస్ ని కూడా ఇక్కడికే తీసుకొచ్చి, పోలీస్ పార్టీస్ అన్నిటిని తీసుకొచ్చి ఈ సెర్చింగ్ లో మనం యూజ్ చేసాం. అదేవిధంగా టవర్ డంప్ తీసుకున్నాం, సిడిఆర్స్ తీసుకున్నాం. టవర్ డంప్ కూడా ఇక్కడ తక్కువ మంది ఉండడం వలన ప్రతి ఒక్క కాలనీ కూడా డిపార్ట్మెంట్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారేమని చెప్పి అది కూడా గమనించడం జరిగింది. వాటితో పాటు మనకి డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. వాటితో పాటు మనం చూస్తే థర్మల్ డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరిగిందండి. డాగ్ స్క్వాడ్ దగ్గర నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తర్వాత 4 రోజుల తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీం ను కూడా కావాలని చెప్పి లెటర్ పెట్టి ఎస్పీ గారు ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ టీం ను కూడా తీసుకొచ్చి డిప్లాయ్ చేసుకుని అప్పటి నుంచి కూడా కొండ దగ్గర నుంచి అడవి అణువుని కూడా సెర్చ్ చేయడం మొదలు పెట్టాం. చంటిబిడ్డ విషయంలో గవర్నమెంట్ ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేయలేదు, నిర్లక్ష్యంగా లేదు. అమ్మ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ని అందులో ఉన్న కొన్ని వాళ్ళు ఏదైతే తీస్తారో దాంతో కూడా ఫోరెన్సిక్ కి పంపించాలి. ఆల్రెడీ ఫోరెన్సిక్ కూడా పంపించాం. మాకు ఇంకో 1 or 2 days లో ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వస్తుంది.